భీమవరంకు చెందిన బొలిశెట్టి చేతన గత ఏప్రిల్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరంలో మే నెలలో మైసూర్ దత్తపీఠానికి శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. ఇప్పుడు వరల్డ్ రికార్డు సాధించింది. కేవలం 8 సంవత్సరాల 2 నెలల వయసులోనే భగవద్గీత శ్లోకాలు, తెలుగు అర్థాలతో పాటు శ్రీశైలం, తిరుమల, అప్పల్లపల్లి, సింహాచలం, అంతర్వేది, అన్నవరం, వాడపల్లి లాంటి ప్రముఖ దేవాలయాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 108 ప్రదేశాలలో 108 సార్లు భగవద్గీత పారాయణం చేసి ప్రముఖ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచ రికార్డు అతి చిన్న వయసులో 108 సార్లు పారాయణం చేసిన మొదటి అమ్మాయిగా నిలిచినది. సనాతన బంధువులందరికీ నమస్కారం. నా పేరు బొలిశెట్టి చేతన, భీమవరం. శివరాత్రి గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. శివరాత్రి గురించి ప్రథమంగా చెప్పుకునే కథను ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం సృష్టి ఆరంభం నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ విశ్వంలోని సృష్టి, స్థితి, లయ కారకులు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క నాభి నుండి ఉద్భవించిన కమలం నుండి జన్మించారు. ఒకరోజు బ్రహ్మదేవునికి, విష్ణువుకు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం మీద వాదోపవాదాలు జరిగాయి. ఈ విధముగా మోహ విభ్రాంతులైన బ్రహ్మ, విష్ణువులిరువురి మధ్య వివాదం ముదిరింది. ఈ సృష్టికి నేనే ప్రభువును అని ఒకరు, నేనే ప్రభువును అని మరొకరు, ఇలా వివాదం ముదిరి ఇద్దరు యుద్ధ సన్నద్ధులయ్యారు. హంసవాహనారూఢుడై బ్రహ్మగారు, గరుడ వాహనారూఢుడై విష్ణువు యుద్ధం చేస్తూ ఉండగా పోరు భీకరంగా సాగుతోంది. జయకాంక్ష తత్పరుడై పరస్పర అస్త్ర ప్రయోగానికి తలపడ్డారు. వారిరువురు ఒకరిపై ఒకరు సంధించిన సహస్రముఖము, అత్యుగ్రము, చండవాత భయంకరము అయిన ఆ అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోకాలకు భీతిని కలిగిస్తోంది. గగనాన నిగూఢంగా సమాస్థితుడై బ్రహ్మ, విష్ణువుల యుద్ధాన్ని సమీక్ష చేశాడు శంకరుడు. వాద్యఘోష సత్తు మణిగింది, గణకోలాహలం మణిగింది. పరస్పర విచికిసతో బ్రహ్మ, విష్ణువులు ప్రయోగించిన ఆ అస్త్రాల మారణాగ్ని కీలలచే ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. అత్యుగ్రమైన ఆ అస్త్రాలను శాంతింపజేయ సంకల్పించిన శివుడు మహాద్భుతమైన అగ్నిస్తంభాకారంలో నిలిచాడు. లోక సంహారకారకమైన అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోక సంహారకారకమైన ఆ అస్త్రద్వయాన్ని తనలో అంతర్భూతం చేసుకొని లోకాలకు శాంతిని, కళ్యాణాన్ని కలిగించిన ఆ అగ్నిస్తంభాన్ని చూచి దేవతా సమూహం దిక్ప్రాంతమైంది. అది చూసిన బ్రహ్మ, విష్ణువులిరువురు ఈ అగ్నిస్తంభం ఎక్కడి నుండి పుట్టింది, దీని ఆద్యంతములు ఎక్కడా, దాన్ని మనం పరిశోధించాలి అని నిశ్చయించుకున్నారు. సత్వరమే పరీక్షార్థం బయలుదేరారు. విష్ణువు ఆదిని, బ్రహ్మ అంతాన్ని కనిపెట్టాలనే పట్టుదలతో బయలుదేరారు. ఎంత దూరం పయనించినా దాని ఆదిని కనిపెట్టలేక మిక్కిలి అలసిన విష్ణుమూర్తి యథాస్థానానికి వచ్చి చేరాడు. ఇక బ్రహ్మగారు హంస రూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారిపడుచున్న అద్భుతమైన మొగలి పువ్వులను చూచారు. అవి చాలా కాలంగా జారిపడుతూనే ఉన్నాయి. అలా జారిపడుతున్న మొగలి పువ్వులను చూచి బ్రహ్మగారు, ఓ పుష్పరాజమా, నీవు ఎక్కడి నుండి జారిపడుతున్నావు, నిన్ను ధరించినది ఎవరు అని అడిగారు. అందుకిలా పుష్పం సమాధానం చెప్పింది, ఓ జీవా, అప్రమేయమైన ఈ అరుణ స్తంభం యొక్క అగ్రభాగాన్ని నేనెరుగను. చిరకాలం క్రిందట స్తంభం యొక్క మధ్య భాగం నుండి జారాను. దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో అని అన్నాయి. ఆ మాటలను విన్న బ్రహ్మదేవుడు పుష్పాన్నిలా ప్రార్థించారు, ఓ పుష్పరాజమా, నేను సృష్టికర్త అయిన విధాతను. ఈ లింగాగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను. నీవు నాకు ఒక ఉపకారం చేయాలి. నాతో పాటు
విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మగారు లింగాగ్రాన్ని సేవించారు, అందుకు నేనే సాక్ష్యం అని చెప్పాలి. ఆపత్కాలంలో అసత్యమాడటం తప్పు కాదు అని అన్నాడు. బ్రహ్మగారి మాటలకు పుష్పం సరే అని అంగీకరించింది. విష్ణువు ఎదుట అలాగే సాక్ష్యం చెప్పింది. దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించడానికై ఈశ్వరుడు అగ్నిలింగం నుండి ఆవిర్భవించాడు. సత్యాన్ని పలికిన విష్ణువును చూచి ఈశ్వరుడు, ఓ వత్స, నీవు సత్యాన్నే పలికావు. ఆ కారణంగా భూలోకంలో నీకు విశేషంగా క్షేత్ర ప్రతిష్ఠ ఉత్సవ పూజాదికాలు నిర్వర్తింపబడతాయి అని పలికారు. ఈశ్వరుడు బ్రహ్మగారిని చూచి, అసత్యాన్ని పలికిన నీకు లోకంలో క్షేత్రము, దేవాలయము, ఉత్సవము, పూజాదికాలు లేకుండుగాక అని పలికారు. ఈశ్వరుడు కూట సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వులను చూచి, ఓసి దుష్టకేతకమా, నీవు కూట సాక్ష్యం చెప్పి మోసం చేశావు, ఇకపై నీకు పూజాదులయందు స్థానం లేకుండుగాక అని శపించారు. ఆపాతల నభస్తరాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు అంతామృతైః. అంటే పాతాళలోకం కంటే క్రింద, ఆకాశం కంటే పైన విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక లింగం ఆవిర్భవించిందని అర్థం. అందుకే భక్తులు శివరాత్రి రోజున అర్ధరాత్రి పరమేశ్వరులకు విశేషముగా అభిషేకాలు చేస్తారు. ఇక్కడ మనకు ఒక సందేహం కలగవచ్చు. బ్రహ్మ విష్ణువు దేవుళ్ళు కదా, అన్నీ తెలిసిన వారు కదా, అలాంటప్పుడు నేను గొప్ప అంటే నేనే గొప్ప అని ఎందుకు వాదోపవాదాలు చేసుకున్నారు? బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ముగ్గురు ఏమి చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తారు. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరే మార్గం చూపిస్తారు. ఎవరైతే ఈ